నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా రామకొండం పారిశ్రామిక ప్రాంతంలో దొంగలు హల్చల్ చేశారు. పారిశ్రామిక ప్రాంతంలోని గౌతమి నగర్ ఎస్బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్తో ధ్వంసం చేసి అందులో ఉన్న లక్షలాది రూపాయలు ఎత్తుకెళ్లారు. అలాగే గోదావరికని పట్టణ శివారు గంగానగర్ ఏటీఎంను పగలగొట్టేందుకు ప్రయత్నం చేశారు. గౌతమి నగర్లో ఉన్న ఏటీఎంలో సుమారు 15 లక్షల వరకు డబ్బులున్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే గోదావరికని ఏసీపీ తుల శ్రీనివాసరావు పోలీసు అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తును ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దొంగలు హల్చల్ చేయడంతో పోలీసులు సవాల్గా తీసుకుని దొంగల కోసం వేట ప్రారంభించారు. అయితే గౌతమి నగర్లో ఉన్న ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాకు స్ప్రే చల్లి గ్యాస్ కట్టర్తో మిషన్ను కట్ చేసి చాకచక్యంగా చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ఈ రోజు 1:30 జరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను బట్టి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Thank you, sir. Thanks for watching Pura Local News, your choice for local voice.